ఇప్పుడు ప్రజలందరికీ కలగబో మహా సంతోష సువార్తమానం నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు మీకు కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు అంటే దేవుని నామానికి మహిమ కలుగా. దానికి ఇదే మీ కానువాలి. ఒక శిశువు పొచ్చుగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పడినట్టు చూచెదరు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషుల కంట భూమి మీద సమాధానం కలుగును గాక. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన ఎవరండి? మనం ఆయనకి ఇష్టడు కదండి. అతను నాకు ఇష్టడు కనుక అతను నేను పంపించదని అంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా కదండి. మనం ఆయనకి ఇష్టం కనుక మరి పరలోక సైన్య సమూహం దూత గణాలు దిగిపోయినాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం చిన్న మందిగా ఉన్నామండి, కానీ ఆ దేవదూతుల్ని దేవుడు మనకు ఆజ్ఞాపించి దేవదూతుల గణ మనం ఇబ్బంది పడకుండా సిబ్బందిని పెట్టి దేవుని ఆరాధించడానికంట పరలోక సైన్య సమూహం దిగిపోయిందండి. దేవుని నామానికి మహిమ కలుగాక. ఆ సమూహం మనం కూడా కలిసి ఏం చేస్తున్నామండి? దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం, దేవుని నామాన్ని గణపరుస్తున్నాం కదండి. ఎందుకంటే ఆయన ఏం చేశాడు? మనకున్న సమస్తం చుట్టూ కూడా అగ్ని కంచుంచి దేవదూతలను గౌనిగా పెట్టాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక కదండి. మనం ఎక్కడ ఇబ్బంది పడిపోతామని సిబ్బందిని ఏర్పాటు చేశాడు. మనకేం కావాలి కదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఇబ్బంది పడకుండా సిబ్బంది అంటే దేవుని నామానికి మహిమ కలుగా. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాడు, సృష్టికర్తని కదండి. మనం సృజించిన వాడిని మనం కలిగి ఉన్నాం. మనం ఎవరమండి? ధన్యులం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఎవరండి? ధన్యులం. దేవుని నామానికి మహిమ కలుగాక. దేవుడు ఇచ్చిన పరిశుద్ధాకాలు మన ఇట్లా ఆశ్రయించి దీవించను గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి. అందరూ చేయండి. మహాపరిశుద్ధుడు మహాగణుడు ప్రేమ స్వరూపుడు సకలంతా ప్రభు ఈ దయగలిగిన హస్తముల నీడలో మమ్మల్ని భద్రపరిచి కాపాడి రక్షించండి. అయా ఈ రాజ్యంలో ప్రవేశపెట్టి ప్రభు అందరం కలిసి మిమ్మల్ని స్తుతించి కనపరచడానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన తరుణం బట్టి మీ పాదరాలను స్తోత్రం. అయా ఇద్దరు ముగ్గురు నా నామను కూడి జంటలు సెలవించిన దేవుడు ప్రభా. అయా ఇదిగో ఇద్దరు ముగ్గురు ప్రభాని సన్నిధిలో కూడి కూర్చొని అయా మిమ్మల్ని ఆరాధించడం అందరికోసం కొని అడుచున్నాము. దేవస్థానంలో మా మధ్య ఉన్నారు, మా స్థుతులపై ఆస్తులు ఉన్నారు ప్రభా. మీకు వందనాలు ఆయన. అయ్యా విని వాక్యం మా హృదయంలో ఆనాడు మీరు జన్మించగా జ్ఞానంలో నాయన ఆరాధించారు ప్రభా. సూత్రం ఈనాడు ప్రభా మేము కూడా నాయన వారితో కలిసి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. దేవస్తోత్రం తండ్రి. మా స్థుతులపై ఆస్తులను తండ్రి మీకు వందనాలు ప్రభావం దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇదిగో నాయన మరి నాయన సిస్టర్ గారి ప్రభావం జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు కొంచెం శక్తి దాయించండి. వారు చేస్తున్న సేవంతటిని దీవించండి. అయా వారికి ఇచ్చినటువంటి సామాన్య మినిస్ట్రీని దీవించి ఆశ్రయించండి ప్రభా. అయా నాయన ఆయా నా తండ్రి ఏసయా సృష్టికర్త నేల ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు. నాయన అయ్యా మరి వారికి ఇచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలకు ఆరోగ్యం శక్తిని దాయించండి. వారి ఉద్యోగాల్లో వారికి చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడండి. కాదు కాబట్టి రక్షించుకునే విషయం తండ్రి బిడ్డలందరూ కూడా నాయన వారి రక్షణ పొందడానికి ప్రభాని కృపను దాయించుకునే ఆయన ఏసయా మీకు వందనాలు. ఇదిగో నాయన ఇక బిడ్డ ప్రభా అయ్యా నాయన అతని జ్ఞాపకం చేసుకుంటే అయ్యా బిడ్డ కొంచెం శక్తి దాయించండి. తగ్గించిన బిడ్డలు తీసిన తర్వాత మనసు దాయించండి. వారి కుటుంబాలు రక్షించండి ప్రభా. నా దేవస్తోత్రం బిడ్డకు నాయన అయా కలిగి పూర్తిగా తెలుసుకొని ప్రభా అయా మా గృహంకు బిడ్డ వచ్చినది కనుక నా తండ్రి నాయన అయా నాయన నీ వెలుగు నీ ప్రసన్నత అయా లెక్క నాయన మరి నాయన ఆత్మీయత కూడా నాయన బిడ్డకు అంటడానికి ప్రభా నీ కృపను సహాయం దాయించండి. ఆత్మీయ వెలుగును బిడ్డ కూడా నాయన అందించండి ప్రభా. దేవస్తోత్రం నాయన వారి కుటుంబాలను రక్షించండి ప్రభా. నా దేవస్తోత్రము నాయన అయ్యా నీకు నమ్మకస్తులుగా ఉండడానికి ప్రభా మీరు కోరుకుంటున్నారు ప్రభా. అయ్యా ఎవరైనా లోకంలో నమ్మకస్తులు ఉన్నారేమో నేను ఆకాశం నుంచి నీ ఊగు చూస్తున్నాను. ఏసయ్యా మీకు వందనాలు ప్రభా. ఇదిగో నా తండ్రి అయ్యా మేమందరము నీకు నమ్మకస్తులుగా ఉండడానికి ప్రభా సహాయం దాయించండి. ఇదిగో నాయన మీ దాసరాల నాన్న కరుణించి నన్ను దీవించి ఆశలింది ప్రభా. నా నోటి మంటలు నా హృదయ ధ్యానములు ఎల్లప్పుడూ మీకు అంగీకృతములు లాగా సహాయం దాయించండి. అయ్యా మీ పగంతట్లో ప్రభా మేము తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు మాట్లాడి ఉంటే మా మాటల్లో దోషం ఉంటే దయతో క్షమించండి ప్రభా. ఏసయ్యా వందనాలు. అలాగే మా నాయన ఇదిగో నాయన మీ దాసు నన్ను ప్రేమించిన బిడ్డలందరినీ బట్టి ప్రభాని వందనాలు స్తోత్రం నాయన పాపనాలు బిడ్డలు దీవించండి. అయ్యా నమ్మించండి. ప్రేమించినటువంటి ముగ్గురు బిడ్డలు దీవించండి నాయన. సమయం మామూలు దీవించి ఆశ్రయించండి.
బాబును సునిషాన్ని బాబుని దీవించి ఆశ్రయించండి నాయన. స్వాతంత్ర సుధులను ప్రేమించిన బాబును దీవించి ఆశ్రయించి ప్రభు బిడ్డలందరూ నాయన అందరినీ మీరు ఎక్కల నెడలు భద్రపరిచి కాపాడే రక్షించండి. మరి ముఖ్యంగా నడిపించండి బాబు. ప్రభావాన్ని ప్రేమించిన ముగ్గురు బిడ్డలను దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాము నాయన. బాబు చేసిన సేవంతటిని దీవించి ఆశ్రయించండి. ఆయన బిడ్డ ప్రయాణాలు రాకపోతే తోడైందండి. ప్రభుత్వ సంఘంలో దీవించి ఆశ్రయించి సంఘంలో అభివృద్ధి పారించండి. ఆయన నమ్మకు కావాల్సిన ఆరోగ్య శక్తిని దయచేయండి. ఏపటి చేస్తున్న పరిచర్య అంతట్లో మీరు తోడండి. దయచేసి ఆరోగ్య బలము శక్తిని దయచేసి మీ ఆత్మీయ వరములతో బిడ్డ నిండాలని పడ్డాయి నాయన. బిడ్డల నిమిత్తం అనేక మంది ప్రార్థన జీవితం ప్రార్థన శక్తి ప్రార్థన బల ప్రార్థన దయచేయండి. దేవస్తోత్రములు ప్రభ అలాగే నా తండ్రి నాయన అయా బిడ్డ నాయన మరి నా తండ్రి ఎస్ రాయాలనే ప్రభ ఆశపడుచున్నది ప్రభ. అయా మీకు ఇష్టమైతే మీ చిత్తమైతే నాయన ఎస్ రాయడానికి నీకు సహాయం దయచేసి అయా బిడ్డ పరీక్షలో మంచి మార్కులతో పాస్ అయ్యేసి అయా మీకు ఇష్టమైతే మీ చిత్తమైతే ప్రభ అయా నీ కొరకు నేను సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉండగా నాయన మంచి జాబును పెట్టుకొని సహాయం చేయండి అయ్యా. అలాగే మా నాయన ఇంకో నాయన ప్రేమించి ముగ్గురు అయ్యా మరి దీవించి ఆశ్రయించి ఇప్పుడు కావాల్సిన శక్తిని ఇచ్చింది అయ్యా. బిడ్డ జన్మ తోడైందండి ప్రభా. అయ్యా నాయన మంచి భవిష్యత్తు పొందుకొని ముగ్గురు నాశనం చెల్లించుకుని బాగా దాయించండి అయ్యా. నేను దీవించి ఆశ్రయించాను పెడతా చాలా గౌలు భద్రపడి పెట్టి చుట్టూ మీ పరిశుద్ధాన్ని ప్రకారం నుంచి దేవతల సమూహం ముందు కొనసాగడానికి నీ కొరకు సహాయం దయచేయండి అయ్యా. అలాగే నాయన మీరు ఎక్కడ నడలు భద్రపరిచి రక్షించండి. నేను దీవించి ఆశ్రయించండి పెట్టి కావాల్సిన శక్తిని దయచేయండి అయ్యా. అయ్యా నాయన బిడ్డ కూడా ముందు కొనసాగడానికి బిడ్డల చుట్టూ మీ పరిశుద్ధాన్ని ప్రకారం నుంచి దేవతల సమూహం కావాలని సాతాన్ని నడుచాం. గృహం దీవించి ఆశ్రమం గృహంలో మీరుండండి ప్రభా. మాతో మీరుండండి ఆశీర్వాదంతో దీవెనలతో చేసిన ప్రార్థన ఉపాసనకు దోపరం చేరినట్టు మా ప్రార్థన దయచేసిన ద్వారా మా ద్వారా మీరే గంత మహిమ ప్రభావాలు మీరే పొందమని చేస్తాను. అమృత మరియు ఓడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీరు చేయండి. నువ్వు చేస్తారా? చిన్న ప్రార్థన మీరు చేయండి. చిన్న ప్రార్థన అంటే సిస్టర్ గారు మీరు చేసిన చిన్న ప్రార్థన అంటే నాకు రాదు, పెద్ద ప్రార్థనే అవుతుంది. చేయండి పని. అమ్మో చిన్న ప్రార్థన చేయండి మరి. మహాపరిశుద్ధుడు ప్రేమ స్వరూపుడే మా పర్లోక తండ్రి జీవం గల దేవుడా పరిశుద్ధుడా నిన్న నేడు నిరంతరమైన వందనాలు స్తోత్రమయ్యా. అన్నాడు అపోస్తులు మేడగపై ప్రార్థిస్తుండగా దిగి వచ్చిన ఆత్మ దర్శించి అందరూ మార్మ రక్షణ అయ్యా కొన్ని తన ఇంటి వారందరితో ప్రార్థిస్తుండగా దేవదూతం సహాయం పంపించా మా కొన్ని దేవదూతం సహాయం పంపించమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రం స్తోత్రం తండ్రి. అయ్యా వందనాలు స్తోత్రం తండ్రి. గొప్ప దేవుడా నిజమైన దేవుడు ఉన్నవాడు అన్నవాడు వందనాలు స్తోత్రం తండ్రి. అయ్యా నిన్ను మేము కలిగినందుకు మేము ధన్యమయ్యా వందనాలు స్తోత్రం తండ్రి. ఎవరికి లేని ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రం తండ్రి. గొప్ప దేవుడా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణం చేసిన వెళ్ళి వారు వెళుస్తాను క్షేమంగా చేర్చిన హాస్పిటల్ ముట్టి తాకి స్వస్థపరచండి. ఆహారం లేని వారికి ఆహారం దయచేయండి, వస్త్రం లేని వారికి వస్త్రం దయచేయండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి, కావాల్సిన బిడ్డలకు మంచి జీవిత భాగస్వామి దయచేయమని అడుగుతున్న మా మిత్రులను శత్రువులను మాపై పగబోని వారిని అంతటా అందరూ మార్మోసు పొందడానికి సహాయం దయచేయమని స్తోత్రం. మా దేశంలో దేశాధిపతులను రాష్ట్రపతులను ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు ప్రజాప్రతినిధులను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా అందరూ మారు మనసు పొంది నీవే నిజమైన దేవుడను రాగనట్టి కృపణ సహాయం దయచేయండి. అయ్యా నీ బిడ్డలైన వారి పట్ల జాలి దయ ప్రేమ కనికరం కలిగి ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా మా భారతదేశంలో రక్షించండి అయ్యా. భారతదేశంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు రక్షించండి, కాపాడమని అడుగుతున్నాం తండ్రి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి యవనస్తులందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. అందరిలో జాషువా జనరేషన్ లేపమని అడుగుతున్నాం తండ్రి. అయా యవనస్తుల మీద సైతాన్ ప్రభావం ఎక్కువగా ఉన్నది కనుక
ప్రభావ జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. వారిని రక్షించండి, కాపాడమని వచ్చి భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా వందనాల స్తోత్రం తండ్రి. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి దైవజనులను జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు పడుతున్న ప్రయాసం వ్యర్థము కానీ అనేక ఆత్మను రక్షించి భాగ్యం దాయిచ్చేమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా వందనాల స్తోత్రం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభావ ఇదిగోనైనా సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వందనాల స్తోత్రం. మీరు ఎన్నుకున్న విధానం బట్టి వందనాల స్తోత్రం తండ్రి. బిడ్డ కావాల్సిన ఆరోగ్యం, బలం, శక్తిని, ఆయుష్ని అనుగ్రహించండి అయ్యా. మీ రక్త ప్రోక్షించండి. మీ రక్తమును బిడ్డకు దాని డారి కాలు మొదలుకొని నండెత్తి వరకు ప్రతి ఒక్క అవయవం మీ రక్త ప్రోక్షించి సంపూర్ణ స్వస్థతను బిడ్డకు దయచేసి అయ్యా లేడి పిల్లలే గంతులేస్తూ మీ నామం స్తుతించి మేము పరిచయ భాగ్యం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా వందనాల స్తోత్రం. బిడ్డ చేసిన పరిచయను దీవించి ఆశీర్వదించు వందనాల స్తోత్రం తండ్రి. అయ్యా నాయన పచ్చజాల విస్తారమైన దీవెనలను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా వందనాల స్తోత్రం స్తోత్రం. బిడ్డ ప్రతి ఒక్క వేదనను బాధలను తీసివేసే దేవుడు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. వారి కుటుంబీకులందరినీ జ్ఞాపకం చేసుకొని బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా ఈ లోకంలో ఎన్ని కలిగిన నీకు లేని జీవితం వ్యర్థం ప్రభావ నిన్ను కలిగి జీవించే భాగ్యం పెట్టడం దాయిచ్యమని అడుగుతున్నాం తండ్రి. వారికి ఇచ్చిన కుమార్తెలను, కోడలను, మనవలను, మనవరాలను అందరూ ప్రతి ఒక్కరిని ప్రభావ బిడ్డలను అందరినీ దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. వారి కూడా ప్రభావ నాయన సిస్టర్ గారితో కలిసి సంతోషం ఆనందంతో ఒకే కుటుంబం కలిసి సేవ చేసే భాగ్యం పెట్టడం దాయిచ్యమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా వందనాల స్తోత్రం తండ్రి. సిస్టర్ గారికి ఏ అవసరాలు ఉన్నాయో మాకైతే తెలియదు కానీ సమస్త మేరకు తండ్రి చూచున్న దేవుడా వందనాల స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్క అవసరత మీ మహిమ దేశంలో తీర్చమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా వందనాల స్తోత్రం తండ్రి. బిడ్డ ఏ నిమిత్తమై ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క అవసరతను ప్రభ తీర్చమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా వందనాల స్తోత్రం తండ్రి. ఇంకా నైనా బాగా నీ అగ్ని అభిషేకం పెట్టడం ప్రాకారం వచ్చి నీ పరిశుద్ధ ఆత్మ శక్తితో నింపి అభిషేకించి వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా వందనాల స్తోత్రం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా దేవిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించండి అయ్యా. నీ రక్త ప్రోక్షించి నీ రక్తం బిడ్డకు దానికి ఇచ్చి సంపూర్ణ స్వస్థతను బిడ్డ కలుగు చేయండి. వారి కుటుంబీకులందరికీ మార్మస్ రక్షణాలను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. వారు కూడా ప్రభా నీవే నిజమైన దేవుడు మనం ఒప్పుకొని ప్రభా నీ సన్నిధిలో సాక్షులుగా వాడబడలాగిన సహాయం దయచేయండి. బిడ్డకి ఏ అవసరం ఉన్నదో మాకైతే తెలియదు కానీ ప్రభా సమస్తం ఏమి తండ్రి చూచిన దేవుడు ప్రతి ఒక్క అవసరం నీ మహిమ బిడ్డగా తీర్చి ప్రభా నాయన బిడ్డ ఏమి చేయాలో, ఎలా నడవాలో, ఎలా ఉండాలో బిడ్డకు నేర్పించమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి వారికి ఇచ్చిన బంధువులు, మిత్రులు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అంతటా అందరూ మార్మస్ పొందలాగిన సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. రాత్రి కాల సమయంలో నాయన దీని కుటుంబం జ్ఞాపకం చేసుకుని నడుచున్నాం తండ్రి. అమ్మని జ్ఞాపకం చేసుకోండి. అమ్మకు కావాల్సిన ఆరోగ్యం, బలం, శక్తిని, ఆయుష్ని ఆర్కొనికుండా సన్నిధిలో సాక్షిగా బలమైన పాత్రగా వాడబడి చేయండి అయ్యా. వందనాల స్తోత్రం. నీ రక్త ప్రోక్షించి నీ రక్తంలో బిడ్డకు దానం ఇవ్వండి. నడుము నొప్పి నుంచి యేసు నామంలో విడుదల స్వస్థత కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా వందనాలు. బీపీ లెవెల్స్ తగ్గించండి, కంట్రోల్లో ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా వందనాలు. కుటుంబం కోసం, భారతదేశం కోసం భారం కలిగి ప్రార్థించే ప్రార్థన జీవితం, ప్రార్థన శక్తిని పెడుతుంది. అయ్యా బిడ్డ ఏమైతే మొరపెట్టిన ప్రతి ఒక్క మొరను మీరు ఆలోచించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా తల్లిగా తండ్రికి ఆతంకర్తగా మీరు ఉండమని అవసరాలు ప్రేమించి ఇచ్చిన 6 కుటుంబాలను ఒక్కొక్కరిని పేరు పేరు వస్తుంది దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా మా 6 శాంతిని, సమాధానం, ఐక్యత, నెమ్మదిని, ఆనందం, ఆరోగ్యం, ఆయుష్ను అయ్యా. మరి ముఖ్యంగా 6 కుటుంబాలు కూడా నీ సేవలో, నీ సన్నిధిలో వాడబడలాగా సట్టి కృపణ సహాయం అందరికీ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా వందనాలు. స్తోత్రం 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 తండ్రి. గొప్ప దేవుడా, నిజమైన దేవుడా, వందనాలు స్తోత్రం తండ్రి. మమ్మల్ని ఎవరిని విడిచిపెట్టలేదు అయ్యా, వదలలేదు తండ్రి. జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు స్తోత్రం తండ్రి. అయ్యా నీ రక్షణ మాకు దయచేయండి అయ్యా. నేను చూసే నేత్రములు అందరికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మేము అందరము బలంగా వాడబడ్డ సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా నా నా భర్తను ప్రేమించిన తమ్ముడు కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. అంతటా అందరూ మార్మస్ పొందడానికి సహాయం దయచేయండి అయ్యా.
మేమందరము ప్రభు ఏక మనసుతో ఏక ఆత్మతో నీ నామమును స్తుతించి మనం పరిచయం దాయిచ్చేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా దూర ప్రాంతంలో బంధుమిత్రులు అందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ఎంతమంది బిడ్డలు మా గురించి ప్రార్థన చేస్తున్నారో వారందరూ ప్రార్థన మా ప్రార్థన కలిపి నీ పాసన గొప్ప నైవేద్యంగా చేర్చుకోమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా వందనాలు లేని ప్రభావ మా ఇరుగు పొరుగు వారిని జ్ఞాపకం చేసుకోండి. అంతటా అందరం మారుమనసు పొందలాగిన సహాయం దయచేయండి. వారితో మీరు మాట్లాడండి, వారిని మీరు దర్శించుకొని అడుగుతున్నాం తండ్రి. అయ్యా వందనాలు స్తోత్రం తండ్రి. విజ్ఞాన్ని వారి అమ్మగారిని జ్ఞాపకం చేసుకోండి. అమ్మగారికి ఇచ్చిన ఆరోగ్యం బట్టి వందనాలు స్తోత్రం. ఇంకా సంపూర్ణ స్వస్థతను దయచేయండి. జాబ్ చేయించుగా ప్రయాణాలు రాకపోకలను కృపా కాపుదల క్షేమ భద్రతను అనుగ్రహించండి. అయ్యా వారి కుటుంబీకులందరూ దూర ప్రాంతంలో ఉన్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకుని సన్నిధిని తోడుకొంచమని అడుగుతున్నాం తండ్రి. ప్రభావ వందనాలు స్తోత్రం. ఈ గృహంలో మీరు ఉన్నందుకు వందనాలు స్తోత్రం. గృహం చుట్టూ కంచి నుంచి దేవదూతల సహాయం నుంచి వెళ్తుంది. నీ ఆత్మతో నింపి అభిషేకము తెలిపి నాయన ఈ గృహంలోకి వచ్చి వారు వీళ్ళవారు ఆశీర్వదింపబడాలి. అంటే ఆశీర్వాద గృహంగా దీవెనకరంగా తయారు చేయమని ప్రభా మా నాయన నన్ను దాసులు నన్ను ప్రేమించి ఇచ్చిన చిన్ని ముగ్గురు పెట్టి జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నీ ఎంతో భయభక్తులు కలిగి తల్లిదండ్రులకు విధేయులై పెద్దగా గౌరవ మర్యాదలతో ఉండలాగా నేర్పించమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా నేను గురించి ప్రవచించే కుమార్తెలకి ముగ్గురు బిడ్డను ఆశీర్వదించి అభిషేకించండి. నగరకై చెక్కబడిన మూల కంబంలోనే తెలియచేయండి. వందనాలు స్తోత్రం తండ్రి. ముగ్గురు బిడ్డల 3 తలాంతులతో వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా వందనాలు స్తోత్రం. వారు చదివే చదువులు మీరు తోడుకోండి. నీ తెలివి జ్ఞానం జ్ఞాపశక్తి జ్ఞానాత్మను దయచేసి మంచి మార్కులతో పాసే భాగ్యం పెట్టక దాయిచ్యమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా వందనాలు స్తోత్రం తండ్రి. తినే తిండిలో తాగి నీటిలో అమూల్యమైన రక్తదారులు ప్రోక్షించే సంపూర్ణ స్వస్థతను పెట్టక దాయిచ్యమని అడుగుతున్నాం. దూర ప్రాంతంలో మున్ని జ్ఞాపకం చేసుకోండి. తల్లిగా తండ్రిగా ఆదరణకర్తగా మీరుండి అయ్యా ధైర్యం నుంచి బలమును నుంచి శక్తిని అనిపించి ప్రార్థనా జీవితం ప్రార్థనా శక్తిని అనుగ్రహించి మీ సన్నిధిలో సాక్షిగా బలమైన పాత్రకు వాడుపెట్టుకో అన్ని విషయంలో ప్రభావ మంచి మార్పులతో పాస్ అయ్యి మేలుకరణ జరిగించమని ముగ్గురు బిడ్డలపై నీ ఆత్మను ప్రముఖ అభిషేకమును నీ దాసులు నన్ను కూడా దీవించి ఆశీర్వదించి నాయన నీ సేవలో బహుబలంగా విరివిగా ప్రభావ వాడుకోమని నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి అభిషేకించి వాడుకోమని అయ్యా ఈ రాత్రి కాల సమయంలో నాయన ఈ దీనిరాలు చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకించి నాకు ఇచ్చిన సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని పేరు వారిని దీవించి ఆశీర్వదించి ఎవరెవరికి ఏ ఆసక్తులు తీర్చే సహాయం చేయమని అయ్యా మా విచారణ గురువులైనటువంటి పేటర్ ఫాదర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం తెలిపి బలము తెలిపి శక్తి తెలిపి ఆయుష్ని అనుగ్రహించమని అయ్యా నీ జన్మదిన వేడుకలు మరలా మేమందరం ఇలాగ కలిసి నీ నామం స్తుతించి సన్నిధించే భాగ్యం అందరికీ దయచేయమని అప్పటి వరకు నీ కృపా కాపుదల క్షేమం భద్రత దీవెన ఆశీర్వాదం అనుగ్రహించి నీ రెక్కలైన భద్రపరిచి నీ కృపలతో నింపమని నీ రహస్య రెక్కలు ఎత్తబడే గుంపులో మేమందరం ఉండడానికి సహాయం దయచేయమని అద్భుత కార్యాలు చేసి ఆశ్చర్యకర మేలుతమ హృదయం నింపమని మా ప్రభు యేసుక్రీస్తు వారి నెంబర్ మాదిరి నిమిటానికి వేడుకుంటున్నాము తండ్రి. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మహాపరిశుద్ధుడ మహాగరుడ మహాచక్రవర్తి సర్వాధికారి సర్వంతుడని సర్వజ్ఞాని తండ్రి ఇప్పటి వరకు మా కుటుంబాలు మా సేవలు కాచికప్పుడు కూడా కాచికప్పుడు నీ పొందాలైనా నీ ప్రియ బిడ్డలు ముద్దుల బిడ్డలు ప్రార్థన చేసిన దేవుని ప్రార్థన కూడా ఆలకించండి. అంగీకరించి తగిన సమయం జవాబును దయచేసి దేవుడు తండ్రి విత్తిన వాక్యాన్ని దృష్టి ఎత్తుకోకుండా అపోహలు భయపడినైనా మా హృదయాలు అంటుకట్టి ఓరింతలో ఫలం చేసా పర్వత జీవితాలు మాకు నా అనుగ్రహించావునైనా అయ్యా నీ ప్రియ కుమారునైనా మరి నైనా ఇచ్చిన బారిని బట్టి శుద్ధిగుల బారిని బట్టి నీకు ఎనలేని కొట్టుకొడుకుని తాసు చెల్లించుకున్నా అదేవిధంగా ఇరువురిని ప్రేమించి ముగ్గురు బిడ్డలు ఇచ్చానైనా 3 జాతి రత్నాలుగా చేశానైనా ప్రపంచ యావత్తు 4 వైపుల వ్యాప్తి చెందింపు చేసి నీ సువార్తలు కూడా బహుబలంగా నీ సాధనాలుగా అయా వాడు బట్టాన్ని ఇక్కడ పలకరించానైనా అయా ఫిలిప్పి కుమారుడు ప్రవచనం గల ఆత్మలు గల వారని చెప్పావు తండ్రి. అట్టినైనా ప్రవచన ఆత్మతో బిడ్డలు నింపో నీ అభిషేకాన్ని మీరు రిలీజ్ చేస్తున్నా నీ ప్రేమను రిలీజ్ చేస్తున్నా నీ కటాక్షను రిలీజ్ చేస్తున్నావు తండ్రి. నీ పనిలో జ్ఞానంతో నీ ఆత్మను ముద్రవేసి నీ ఆత్మ సంచారం జరిగిస్తున్నా ఏ దృష్టిలో నీ కుటుంబం మీద బిడ్డల మీద పడకుండా ఈ కుటుంబం కళ్ళు ఏ దృష్టిని పడకుండా ఈ కృపగా నీ కాపుదలకి కందిసి కాంచి మేము అప్పగించుకున్నాం తండ్రి. నాయన అయా నేను దాని చుట్టూ అగ్ని ప్రకారం దాని మధ్య నివాసం మహిమ కారణం దేహో అక్కడ తండ్రి లేఖను ఎత్తిపడుతున్న బిడ్డల పట్ల ఏసునామమున నెరవేర్చబడును గాక మేము ప్రకటిస్తున్న రాజానికి వందనాలు ప్రభువా. అయా నీకు ప్రీతి మాత్రం వేసి రాస్తున్నప్పుడు తండ్రి నాయన బిడ్డ ఆస్తుల కృపలు హస్తం ఉంచి మీరు ఎగ్జామ్ రాయడు ప్రభా. నాయన ది బెస్ట్ మార్కులు తోడుకొచ్చి ది బెస్ట్ ఉద్యోగం కూడా ఏసునామమున అనుగ్రహించావు. అయా ఓపెన్ ది డోర్స్ మూయబడిన ప్రతి ద్వారం ఏసు రక్తంలో తెరవబడును గాక మేము ప్రకటిస్తున్న రాజానికి వందనాలు ప్రభా. అయా మేమందరూ నాయన కూడినైనా తండ్రినైనా
అయా మేము నాయన నీ సన్నిధి అనుభవించి నేను స్తుతించి నామని పరిచి నామని గణపరిచే వారంగా అయా మమ్మల్ని తీర్దిద్దాం నాయన ఈ కుటుంబాన్ని మరొకసారి సేవని అయా సంఘ సరిహద్దులు యావత్తు 40 వ్యాప్తి చెంది చేశాను. నీ ఫ్రిక్మాడు ఎప్పుడు బలహీనుడో అప్పుడు నాయన నీ బలాన్ని వేస్తున్నావు బిడ్డకి మేము నాయన ప్రకటిస్తున్నాం తండ్రి. కొన్ని ఆసక్తి స్తోత్రం చెల్లించుకున్నాను నాయన. ఎందుకంటే పౌలన్నాడు నేను ఎప్పుడు బలహీనో దేవుని నీ బలం నాకు పరిపూర్ణం అవుతుందని ప్రభా. అట్టి బలంతో నింపి నాయన బహు బలంగా నాయన అయా నీ చేతుల సాధనంగా నాయన అయా నీ చేతుల పాత్రగా ఏందని వాడబట్టడానికి పొంగి పొలిచిన పాత్రగా మాత్రం కేవలం నీ నోటి బోరగా మాత్రం సాధనంగా మాత్రం వాడబడతానికి అనుగ్రహించావు. నమ్మి తీస్తున్నాను తండ్రి నాయన. అయా నేను ధరించుకుని మీ అడుగులు పెట్టిన ప్రతి ప్రదేశాన్ని మనం మీరు స్వాధీనపరచుకున్నారు రాజా. నీ కొందరాలు మీరు జ్ఞాపకం చేసుకుని రాజా నాయన. రాజాధికారి మనుషులకు కులాత్మలు మా ద్వారా పట్టబడు గాకాన్ని ప్రకటిస్తున్నారు రాజా. నీ కొన్ని స్తోత్రం చెల్లించుకున్నాం. అదేవిధంగా తల్లిగారు వృద్ధాప్యంలో చిగురింప చేసి ముద్దడెత్తుకొని ఆలసి ముద్దుమచ్చ వరకు చంక పెట్టుకుని వాడు నేనే అన్నా తండ్రి నాయన. నీ కొందరాలు ఆ బీపీని కంట్రోల్ చేయండి. ఇంకా నూతన శక్తి నూతన బలంతో మిమ్మల్ని ప్రార్థన చేసిన వారి కన్నా సంతానం వారి జతలో కన్నా సంతానం నన్ను ప్రేమించిన ఆజ్ఞలుగా అయికుంటే 1000 తరాలు నీకు కన్నించబడి లేక నన్ను బిడ్డల పట్ల ఎత్తిపడుతున్నాను యేసు నామమున నెరవేర్చబడును గాక అని ప్రకటిస్తున్నారు రాజు. నీ కొందనాలు ప్రభువా. అదేవిధంగా దేవి విషయంలో మీరు నాయన ప్రార్థన చేసిన తండ్రి ఆ బిడ్డ హృదయవాంక్ష నెరవేర్చిన కోరికలు సిద్ధపరిచేయండి. కుటుంబానికి రక్షణ స్వస్థత కుటుంబానికి క్రీస్తుని బండ మీద కట్టమని ప్రార్థన చేస్తున్నాను. కట్టామని మీరు స్తుతిస్తున్నాను తండ్రి నాయన. నీ నామాన్ని మహింపరిచిన రక్షణ స్వస్థత కుటుంబానికి యేసును ప్రకటిస్తున్న తండ్రి. నీ సన్నిధి సమాధానం సంతోషం ఉల్లాసాన్ని సమృద్ధిని మరొకసారి ప్రకటిస్తున్నాయన. అయా మరి ప్రభు నాయన నా దేని కుటుంబాన్ని సృష్టికర్తనే నాయన ప్రపంచ యావత్తు 40 వైపులే అత్యచర్య చేసి ఏ కుటుంబం ఏ బిడ్డ నిర్జీవపరిచి సమయ జీవన ప్రకటిస్తూ వృద్ధులకు చంటి బిడ్డ చంటి వృద్ధి వరకు జ్ఞాపకం చేసుకోండి. ఒలిలో కొండ బెరీల మందిరాన్ని ఇరుగు పొరుగు ఇంటికి వారి కుటుంబాలు ప్రభు. అయా పైన బిడ్డలు పక్కన బిడ్డలు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నాను ఆయన. అయా నాన్న దీని కుటుంబం దీనిసారి మరొకసారి నీ దక్షిణ హాస్టల్ కాపుదస్తాలు పెట్టుకుని సిస్టర్స్ ఆయన మరి ప్రభు అని వారి ప్రార్థన మా ప్రార్థన కలుపుకోమని ప్రార్థన చేస్తున్నారు రాజా. అదేవిధంగా నాయన పైన నాయన అపార్ట్మెంట్ల బిడ్డలు ఈ ప్రాంత ప్రజలకు అది అనేక సర్వమానమైన సమస్త పరిశుద్ధులు మరొకసారి నేను మీరు మీ పుట్టుక దినాల్లో ఉన్నాం ప్రభు నాయన. లోక రక్షకుడుగా మా కొరకు నాయన నాయన లోకాలలో ఉదయించావు తండ్రి నాయన. ఈ లోకంలో జన్మించావు పసుల పాకలు ప్రభుని కొందాలు ప్రభుని కొందాలు శుద్ధి స్తోత్రం చెల్లించుకుంటూ మరి నేను కలిగిన మా రాక మాల మీ రాక ఈ కుటుంబానికి ఈ సేవకి అనేక అనేక అద్భుతాలు జరిగించినైనా అయా మా ద్వారా వచ్చే సమస్త మహిమగత ప్రభావం మీరు మాత్రమే పొంది మరలా మేము కూడి నిన్ను స్తుతించే పర్యంతం నాయన నీ కృపక నీ కాదులకు అందించి మా కుటుంబాన్ని మా సేవలు అప్పగించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నాలో మీ నామాన్ని హెచ్చించుకుని ప్రియ కుమార్తె ముద్ర కుమార్తెను ప్రార్థన చేశారు. నా దీన ప్రార్థన కలుపుకొని వేసి రక్తాన్ని ముద్రించి తగిన సమయంలో జవాబు చేశావు. అందరిని బట్టి నీకు తాసు చెల్లించుకుంటూ జీవము గల యేసు నామంలో ప్రార్థన చేశాడు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరలోకం ఉంది మా తండ్రి పరలోకం భూమి మన దినాన్ని దయచిన మెడగా అపరాధం చేసిన క్షమించిన ప్రకారం మా అపరాధం మీరు క్షమించండి. మమ్మల్ని స్వాతంత్ర యొక్క దృష్టిని తప్పించిన రాజ్యము శక్తి మహిమ నిరంతరం ఇవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తం దేవుని రక్తమే జీవం పల్ల రక్తమే జీవం ఇప్పుడు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగాక అపవాది కొడుకుని పంచనాశనం కలుగాక. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నేను కృపా సమాధానం సర్వమానవాళ్ళకి సంస్థ పరిశుద్ధ రాజు అధికారి మనుషుల ఇద్దరికి మన దేని కుటుంబాలకి దేన సేవకి ప్రత్యేకంగా నైనా మరి పాస్టర్ గారి కుటుంబం యావత్తికి ఎల్లవేళలా తోడే ఉండదు గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. నన్ను కాయును అనుక్షణం. నన్ను కాయును అనుక్షణం. హల్లెలూయా. దేవుని మనకి మహిమ కుటుంబం అందరికీ వందనాలండి. దేవుడు మనందరినీ ఆశీర్వదించి దీవించను గాక. ఆమేన్ ఆమేన్.